ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా ఇష్టరాజ్యం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, కనీస ఆధారాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను విమర్శించడం వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది. ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి, ఎమ్మెల్యే గారిపైన, చైర్మన్ గారిపైన మీరు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ. యాజ్ ఫర్ నామ్స్ కాకుండా ఏ ఒక్కటి వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకున్నా మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీకు దమ్ముంటే రండి చర్చిద్దామని చెప్పేసి. ఈ రోజు వరకు ఏ ఒక్కటి కూడా మీరు బయటకు తీసుకురాకుండా మీ నోటుకొచ్చినట్టు మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, మీ నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడడం అన్నది మీ అవగాహన రాహిత్యానికి ఇదొక మచ్చుతునక. ప్రధానంగా మేము కోరేది ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో మున్సిపాలిటీ ఉంది అంటున్నారు. మీ కళ్ళు దుబ్బినో లేకపోతే మీకు మానసిక పరిస్థితి సరే లేదో మాకు తెలియదు, కానీ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ప్లేస్లో మన మంచిర్యాల మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది. అది మర్చిపోయి కనీసానికి మీకు ఆ సోయి కూడా లేకుండా మాట్లాడడం అనేది సిగ్గుచేటది. నేను ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మీరు అత్యంత మీకు హేయమైనటువంటి మీ మానసిక పరిస్థితి గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. ఏదైతే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఒక బోక స్కీమ్ పెట్టేసి మీ దళారులు మీరు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొని అత్యధిక అవినీతి జరిగినటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఏదైతే పేద ప్రజలకు కొన్ని రుణాలను ఇచ్చారు, 1 లక్ష రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు, మీరు ఇస్తామన్న డబ్బులు ఇందిరమ్మ ఇళ్ళకి రాలేదు. అనవసరంగా పేద ప్రజల మీద రుణాలను పెడితే బ్యాంకుల వాళ్ళు వచ్చేసి కిటికీలు బీకడం, దర్వాజాలు బీకడం, కరెంటు కట్ చేయడం ఇవన్నీ కట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి ఏ పార్టీ అనౌన్స్ చేసినప్పటికీ ఇబ్బంది పడుతున్నది ప్రజలే కాబట్టి ఆ రుణాలు పూర్తి స్థాయిలో మేము మాఫ్ చేస్తామన్నప్పుడు కనీసానికి మీ ఒక్క ముక్క కూడా మీరు అభినందన కూడా తెలియలేనటువంటి నీచమైన స్థితిలో మీ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మేము ఒకటే అంటా ఉన్నాం, యాజ్ ఫర్ నామ్స్ ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ప్రశ్నించవచ్చు. మీకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు మీ పార్టీకి, వాళ్ళు ప్రశ్నించకుండా బయటకు వచ్చేసి పత్రికల ముందు కూర్చొని ఎమ్మెల్యే గారు అవినీతికి పాల్పడ్డారు, చైర్మన్ గారు అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు పాల్పడ్డారు, రండి మీకు దమ్ముంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి పైన చర్చ పెట్టండి. పార్టీ పరంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కౌన్సిల్ పరంగా సిద్ధంగా ఉన్నారు మా ప్రజాప్రతినిధులు. అవేవి చేత కాకుండా ఏదో మేము ప్రెస్ మీట్లతోటి పబ్బం గడుపుకుంటామంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇలా ప్రజల మధ్యలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ పాలన పరిస్థితి ఏంది, భారతదేశంలోనే కాదు భారతదేశంలో అత్యధిక అభివృద్ధి రేటు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీ అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఇలా మొన్నటికి మొన్న ఏదైతే గర్భిణీ దాల్చిన స్త్రీలకు 15,000 స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు 1,000 రూపాయల పెన్షన్ ప్రకటించడం జరిగింది. నిన్న 22,000 మందికి అదనంగా పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఏ ఒక్క చోట కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనకడుగు వేయట్లేదు. మీరు కనీసం అవగాహన లేకుండా మాట్లాడి మీకు ఉన్న పరువు కూడా తీసుకోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజలకు మేలైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి రండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కానీ పబ్బం గడుపుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తే ప్రజలు కనీసాన్ని మిమ్మల్ని ఆదరించడం కాదుగా మిమ్మల్ని ఊళ్ళలో కూడా రాని పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటి చౌకబారు ప్రకటనలు, చౌకబారు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తరఫున మేము హెచ్చరిస్తాం.